హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో, ఈ రోజు వీడియోలో మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అన్నమాట. అండ్ పిల్లల డ్రెసెస్. సో, శారీస్ వచ్చేసరికి ఈ మధ్య ఏంటో అనుకోకుండా పైతాని శారీ ఎప్పుడైతే ఒకటి మంచిగా వచ్చిందో దాని తర్వాత 4 శారీస్ పిల్లల లంగాల కోసం కొన్నాను. ఈ 5th శారీ అంటే ఆరెంజ్ కూడా చూపించాను. ఆరెంజ్ మా ఫ్రెండ్ అడిగిందని తీసుకున్నాను కదా. తర్వాత ఈ బ్లాక్ తీసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి నేను కట్టుకుందామని తీసుకున్నాను. సో శారీ ఎలా ఉంటుంది కట్టుకోవడానికి అనేది వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది అనిపించింది. ఈ బార్డర్ అనేది కాస్త స్టిఫ్ గా వచ్చింది ఇక్కడ, బట్ ఇదంతా కూడా సాఫ్ట్ గా వచ్చింది. అండ్ దీంట్లో ఈ పైతాని శారీస్ లో డార్క్ కలర్స్ లో శారీస్ అంటే ఇప్పుడు రెడ్స్ పింక్స్ లో ఏంటి అంటే మంచి బార్డర్ అనేది రెడ్ గోల్డ్ షేడ్ వస్తుంది. మనకి బ్లాక్ బ్లూస్ గ్రీన్స్ లోనేమో కాపర్ షేడ్ బార్డర్ వస్తుంది. బట్ ఈ డిఫరెంట్ కలర్స్ లో ఈ క్లాత్ ఈ పైన క్లాత్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అంటే డై వల్ల కలర్ డై అంటే థిక్ కలర్స్ వల్ల అలా వస్తుందా అనేది తెలియదు, కానీ మంచిగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి పైన సైడ్ మునియా బార్డర్ అంటారు. మొన్న మర్చిపోయాను నేను చెప్పడము. మునియా బార్డర్, ఇది వచ్చేసి కింద అంతా పైతాని బార్డర్. ఇదంతా ఇలా మంచిగా ఫ్లవర్స్ లైక్ పికాక్స్ లీవ్స్ ఇదంతా పైతాని బార్డర్ అనమాట. ఇలా డాట్ డిజైన్ తో. సో ఈ శారీస్ బాగా చూపించాను కాబట్టి సో ఎక్కువేం చూపించాలనుకోవట్లే, కాకపోతే నేను బ్లాక్ తీసుకున్నాను. సో స్టిచ్చింగ్ అయిపోయే వరకు ఎంత సేపు అవుతుందో తెలీదు. అండ్ దీంట్లోనే లైక్ మా సిస్టర్ ఇంకో కలర్ అడిగింది. అంటే దీంట్లో డార్క్ కలర్స్ వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్ కూడా కనిపిస్తుంది. సో ఒకటి బ్రౌన్ షేడ్ కూడా ఆర్డర్ చేసాము, అది ఇందాకే వచ్చింది. నేను సో మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు. సో శారీ కట్టుకుంటే బాగుంటుంది అన్న ఫీల్ అయితే ఉంది. కాకపోతే మనకి ఈ పళ్ళు ఈ బార్డర్ ఏదైతే ఉందో కాస్త థిక్ గా ఉంది, అంటే బరువుగా గట్టిగా ఉంది. మనం వాడుతూ ఉంటే కనుక మెత్తగా సాఫ్ట్ అయిపోతుందేమో. సో చూడండి, ఇది పళ్ళు. సో పళ్ళుతో బ్లౌజెస్ వచ్చేలాగా కొన్ని ఆలోచిస్తున్నాం అనమాట. సో పిల్లలు లంగాస్ అయ్యాక చూపించండి అని అన్నారు. సో డెఫినెట్ గా చూపిస్తాను. పిల్లలకి వేస్తే కూడా వాళ్ళు వేసుకున్నవి ఫొటోస్ కానీ షేర్ చేస్తాను. లైక్ ఫెస్టివల్ రిలేటెడ్ చిన్న బ్లాగ్ కానీ రీల్ కానీ షార్ట్ కానీ షేర్ చేసినప్పుడు దాంట్లో డెఫినెట్ గా ఉంటాయి. సో కాకపోతే ఇదిగోండి, ఈ అప్పుడు శారీ ఉండదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా. సపోజ్ ఈ శారీ లెహంగాగా మార్చుకుంటే ఈ పార్ట్ లో ఫ్రంట్ బ్లౌజ్ వచ్చేలా చూస్తున్నాము. అండ్ పళ్ళులో మనకి ఏంటి అంటే అంత ఒకలాగా రాలేదు. ఇదొక బార్డర్ ఇదొక బార్డర్ వచ్చింది చూడండి. సో ఈ 2 బార్డర్స్ లాగా డివైడ్ అయ్యింది కాబట్టి ఇది హ్యాండ్స్ కి వచ్చేలాగా చూస్తున్నాం. సో అప్పుడు కంపల్సరీ ఫ్రంట్ ఆర్ బ్యాక్ మాత్రం ప్లేన్ వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ లో వచ్చిన బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. సింపుల్ గా వచ్చింది, సమ్ లైన్స్ వచ్చేసి మునియా వచ్చేసింది. బట్ ఈ బార్డర్ అంత కాస్ట్ లేదనమాట బ్లౌజ్ కి వేసే అంత. సో బ్లాక్ నా దగ్గర ఇంకా వేరే బెనారస్ బార్డర్ బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి ఈ బ్లాక్ లో మాత్రం శారీగా కట్టుకుంటే బాగుంటది అని అనుకుంటున్నా. వర్క్ బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర. సో ఎలా ఆలోచించాలో ఎప్పుడైనా ట్రై అయితే చేస్తాను. దీనికి ఫాల్ కుట్టించిన తర్వాత వేరే బ్లౌజ్ తో పేరప్ చేసి. సో చూడండి, ఇలా అయితే వస్తుంది శారీ అంతా. మీకు శారీ అంతా కూడా నేను ప్రీవియస్ గా వేరే శారీస్ చూపించా కాబట్టి బ్లాక్ లో ఇలా ఉంది. సో నేను ఆరెంజ్ చూపించాను, రెడ్ గ్రీన్ పింక్ బ్లూ రెడ్ అంతా ఒక వీడియోలో షేర్ చేశా. అండ్ ఆరెంజ్ కూడా పంపించేశాను కదా, నా దగ్గర లేదు. సో బ్లాక్ అయితే నేను మళ్ళీ నా కోసం ఆర్డర్ పెట్టుకున్నా. సో చూడండి, బ్లాక్ కూడా చాలా బాగుంది. సో మీకు ఎవరికైనా నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ అయితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో చాలా హై ప్రైజెస్ ఉంటాయి పైతాని. అండ్ హై ప్రైస్ లో కూడా ఒక శారీ అయితే తీసుకున్నా, బట్ అది కొంచెం టైం పడుతుంది అది కూడా. అండ్ ఇలాంటి పేజ్ లోంచి నేను ఇంకోటి ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి బార్డర్లెస్ శారీస్ కూడా బాగా ఫ్యాషన్ అయ్యాయి. ఒక శారీ చూపిస్తాను, బార్డర్లెస్ శారీస్ అనమాట. సో ఇలా వస్తుంది. బట్ ఈ క్లాత్ వచ్చేసి బెనారసీ క్లాత్స్ అండి. ఇవి మనకి బయట మార్కెట్ లో మష్రూమ్ సిల్క్ సాటిన్ సిల్క్ లో ఇలా బార్డర్లెస్ శారీస్ అనేవి ట్రెండ్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి బెనారసీ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి అసలు మీకు కలర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. పింకిష్ టమాటో రెడ్ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. అండ్ గోల్డ్ జెరీ బూటీస్ ఇదిగోండి, జెరీ బూటీ. ఇది కూడా రౌండ్ వచ్చేసి ఇదంతా కూడా జెరీ కానీ ఇదంతా కూడా బాగా వచ్చింది అసలు. కానీ మీకు ఈ కలర్ అసలు చాలా వైబ్రెంట్ గా ఉంది. సో ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇది వచ్చేసి పళ్ళు అంతా కూడా హెవీ జెరీ వచ్చింది. మీకు కలర్ ఏంటో విచిత్రంగా కనిపిస్తుంది. ఇది టమాటో రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ ఉంటది కదా, ఆ కలర్.
సో చూద్దాం ఇక్కడ నుంచి శారీ అయితే ఇలా చూస్తే సో మనకి పైన కింద మొత్తం కూడా ఈ బూటీ అయితే వచ్చింది. సో చూడండి ఇలా బూటీస్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా మొత్తం ఇది కింద సైడ్ బూటీ ఇలా కనిపిస్తుంది శారీ అంతా కూడా. ఓకే, ఇది వచ్చేసి బార్డర్లెస్ బట్ మంచి యూనిక్ గా కొత్తగా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అండి, చూడండి బ్యాక్ సైడ్ చూపించలేదు అనొద్దు, మీరు స్కిప్ చేస్తే ఇది మిస్ అవుతారు. బ్యాక్ సైడ్ చూపించేసాను, బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా. ఓకే, ఇలా అయితే వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ. అంటే మనం శారీలో ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం ఈ బూటీ అంతా కూడా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1/2 మీటర్ ప్లేన్ అయితే ఉంది. 1/2 మీటర్ నియర్ టు 1 మీటర్ అనుకోండి ప్లేన్ క్లాత్ అయితే ఉంది. అంటే ఫస్ట్ రౌండ్ వచ్చే వరకే వచ్చేస్తుంది ఇది. ఓకే, ఇక్కడ నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్ లో సెల్ఫ్ మళ్ళీ థ్రెడ్ బూటీ వచ్చింది, అస్సలు మీకు కనపడట్లేదు. బ్లౌజ్ లో సెల్ఫ్ థ్రెడ్ బూటీ వచ్చింది. ఈ కలర్ ఎంత వైబ్రెంట్ ఉందంటే నేను ఎంత ట్రై చేసినా మీకు కనపడట్లేదు. ఇది బార్డర్ కూడా మంచి జెరీ బార్డర్, బాగా మంచి గోల్డ్ జెరీ బార్డర్ అనమాట, అస్సలు తెలియట్లేదు. సెల్ఫ్ బ్లౌజ్ లో కూడా సెల్ఫ్ థ్రెడ్ బూటీ అనేది వచ్చింది, ఒక రకమైన మంచి ఆరెంజిష్ రెడ్. ఓకే, ఇవి ప్రెసెంట్ ఈ టైప్ ఆఫ్ బార్డర్లెస్ శారీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి సో మీకు ఎవరికన్నా కావాలంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఆల్ ఓవర్ ద శారీ అయితే చూపిస్తున్నా. ఓన్లీ 1 మీటర్ ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ బూటీస్ అనేవి లేవు, కానీ మిగతా అంతా కూడా శారీ ఆల్ ఓవర్ కూడా ఈ పైన సైడ్ కానీ కింద సైడ్ కానీ ఈ బార్డర్ ఇలా ఈ బూటీ బార్డర్ అనేది ఉంది. ఓకే, ఇదిగోండి పళ్ళు కూడా చాలా గోల్డ్ జెరీ ఇలా ఇట్లా షైన్ అయితే ఉంది, రియల్ గా వీడియోలో డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఇది ఒక శారీ. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ లో కుర్తాస్ అండి. కుర్తాస్ యాక్చువల్లీ ఇట్లా పెద్ద కుర్తా అయితే మా హస్బెండ్ కి తీసుకున్నాను, అది మీకు తెలుసు, మీకు షేర్ చేసా. సో ఇవి వచ్చేసి బాయ్స్ కి ఇవి పెద్ద సైజ్ వాళ్ళ వరకు ఉంది, నేను తీసుకున్నా కాబట్టి చెప్తున్నా. పెద్ద సైజ్ కూడా ఉంది. ఈసారి అయితే కిడ్స్ కి తీసుకున్నాము. సో మీకు తెలుసు కదా మా చెల్లి పిల్లల వాళ్ళ కోసము. సో ఓకే, ఇది హైట్ బాగా వచ్చింది కానీ వెడల్పు తక్కువ ఉంది అనిపిస్తుంది. సో కొంచెం అంటే పర్సనాలిటీస్ బట్టి, అంటే కొందరి పిల్లలు ఏంటి అంటే హైట్ కానీ విడ్త్ కానీ పెద్దగా ఉంటారు కదా, వాళ్ళు ఒక సైజ్ పెద్దగానే తీసుకోండి. సో ఇది హైట్ ఎక్కువ ఉంది బట్ విడ్త్ అనేది కొంచెం సన్నగా అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్ వాష్ కూడా కొంచెం షింక్ అవుతుంది డెఫినెట్ గా. వై బికాస్ ఇది ప్యూర్ కాటన్ కాబట్టి, ప్యూర్ కాటన్ డెఫినెట్ గా ఒక కొంచెం బిట్ అయితే షింక్ అవుతుంది. అండ్ ఇది నేను ముందు కూడా మా హస్బెండ్ తీసుకున్నా కదా, సో లిటిల్ బిట్ షింక్ అయింది, ఎక్కువ కూడా కాదు, మనకు సైజ్ డిఫరెంట్ వచ్చేసే అంత అయితే కాదు. సో హ్యాండ్ చూడండి, మంచి ఎల్లో మొత్తం కూడా ప్లాస్టిక్ ఫాయిల్ మిర్రర్స్ అన్నమాట. ప్లాస్టిక్ మిర్రర్స్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోటి వాటిని ఫినిషింగ్ అనేది నీట్ గా ఫినిషింగ్ అనేది చేశారు. సో ఎక్కడ కూడా ఏమి ఊడిపోయే పరిస్థితి అయితే లేవు. ఆఫ్టర్ వాష్ కూడా ఏమి ఊడిపోదు, బికాజ్ ఆఫ్టర్ వాష్ కూడా నేను యూజ్ చేశాను కూడా. సో ఆఫ్టర్ వాష్ కూడా ఏం పాడవ్వలేదు. ఇవి బాగున్నాయి. దీంట్లో 3 కలర్స్ అన్నమాట. సో దీనికి ప్యాంట్ కూడా వచ్చింది, ఇది ఎలా వచ్చిందో చూద్దాము. ప్యాంట్ ఈ సైజ్ వచ్చేసరికి ఇట్లా అంటే నాకు తెలిసి 8 to 10 years ఓల్డ్ పిల్లలకి, 8 to 10 years ఓల్డ్ పిల్లలకి. ఓకే, ప్యాంట్ కూడా మంచి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చింది. 8 to 10 years పిల్లలకి కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు ప్యాంట్ కూడా. సో ప్యాంట్ కూడా మంచి ప్యూర్ కాటన్ వచ్చింది కాబట్టి సో ఒక్క వాష్ లో, ఫస్ట్ వాష్ లో కొంచెం అనిపిస్తుంది, ఏం కలర్ పోవడం కానీ ఏం జరగదు. ఇవి నేను ప్రీవియస్ గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇది ఇంకో కలర్ అండి. సో ప్యాంట్ వచ్చేసి అన్నిటికి ఒకటే కాబట్టి నేను ఈ కుర్తా టాప్ ఒకటి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ కలర్ లో, వైన్ కలర్ లో అనమాట. వైన్ కలర్ లో ఇది కలర్ ఏమైనా పోవచ్చు అనుకుంటున్నా. వై బికాస్ క్లాత్ చూస్తే ఇలా ప్యూర్ కాటన్ ది కదా, ఫస్ట్ వాష్ లో కలర్ కొంచెం పోవచ్చు. ఇదిగోండి ఇలా అయితే కట్స్ వస్తాయి. ఇది వచ్చేసి చిన్న సైజ్ ఉన్నట్టుందండి, ఇది వచ్చేసి 6 years సైజు. మీరు ఒక సైజ్ అయితే డెఫినెట్ గా పెద్దగా పెట్టుకోండి, 1-2 సైజెస్ పెద్దగా పెట్టుకోండి. సో 30 సైజు ఇంతే ఉంది. 30 సైజ్ నా హ్యాండ్ అంతా కూడా లేదు. సో కొంచెం చిన్నగా అయితే అవుతుందేమో అని అనిపిస్తుంది. సో చెక్ చేసుకొని ఇది వచ్చేసి 30 సైజ్, 8 years ఓల్డ్ కి కొంచెం 32 తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది సైజ్ బట్టి.
అండ్ ఇది వచ్చేసి బ్లాక్ వచ్చేసి పెద్ద సైజు ఇది. సో ఇది వచ్చేసి 10-11 ఇయర్స్ బాబు కోసం అనమాట. సో కొంచెం బిగ్ సైజ్ అయితే తీసుకున్నాము. సైజ్ వచ్చేసి 34 సైజు. సో 34 సైజు. సో 8 ఇయర్స్ అనుకుంటే మాత్రం 32 సైజ్ తీసుకోండి. 30 సైజ్ అయితే సరిపోదు అనిపిస్తుంది. ఇదైతే 34 సైజు. ఇది చాలా మంచిగా వచ్చింది. సో కంప్లీట్ బ్లాక్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. కాటన్, ప్యూర్ కాటన్. అండ్ ఇదిగోండి కట్స్ వచ్చేసి ఇలా అయితే వచ్చాయి. ఓకే, బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్లాత్ ఏం ఊడిపోయేలాగా లేదు. ఫాయిల్ మిర్రర్స్ వచ్చాయి. నీట్ ఫ్రంట్ గా బటన్స్ అయితే వచ్చాయి. సో చాలా బాగుంది కుర్తా. ఇఫ్ మీకు నచ్చితే కనుక కుర్తాస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.